హలో అండి, నా పేరు ఇంద్రా సోహన్. నేను ఈసీ డైరెక్టర్ని. ఇంతకుముందు ఈసీలో ప్రాజెక్ట్ చేసిన నేను ఆరంభం అని చెప్పి 2021లో చేసిన. సో ఇప్పుడు మేము ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేస్తున్నాం. సో దానికి క్యాస్టింగ్ కాల్ చేయడానికే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో సారీ, కొద్దిగా మన డిస్టర్బెన్స్ ఉంటే ప్రిపేర్ కాలేదు నేను. సో క్యాస్టింగ్ కాల్ గురించి చెప్పే ముందు లైఫ్లో గడిచిన ఒక పర్సన్ గురించి చెప్పాలి. 2 years బ్యాక్ నేను 2 years బ్యాక్ ఒక మూవీకి ఏడిగా చేయడానికి ఛాన్స్ కోసం ఒక ఫిలిం ఆఫీస్కి పోయినా. సో అక్కడ కొంచెం పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది. ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా వేరే టెక్నీషియన్స్ ఉన్నారు, ఛాన్సెస్ కోసం అందరు ఉన్నారు. సో పోయి కూర్చున్నా నేను కూడా అందరిలాగానే పోయి. మనల్ని పిలుస్తారు కదా, దేనికోసం వచ్చిందని చెప్పి కూర్చున్నా. అక్కడ మొత్తం అందరు చుట్టుపక్కల మొత్తం ఆర్టిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు. సో నా పక్కనే ఒక పర్సన్ కూర్చున్నారు. అరౌండ్ 70 years ప్లస్ ఏజ్ ఉంటుంది ఆయనకి. సో ముసలాయనే, ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి నేను అంటే జస్ట్ పోయి కూర్చున్నాము. అందరికి ఆడిషన్స్కి వెళ్తున్నారు, వస్తున్నారు. బట్ ఆయన్ని పిలవట్లేదు, నన్ను పిలవట్లేదు. కూర్చున్నాము. దాదాపు నేను 2 hours అయిపోయింది కూర్చొని. ఆయన మార్నింగే వచ్చిందంట. మార్నింగ్ అంటే అరౌండ్ ఒక 9-10కి వచ్చిండ్రు. సో నేను మధ్యాహ్నం వెళ్ళానంట. కూర్చున్నారు. ఇంకా అక్కడున్న ఆర్టిస్టులు వెళ్తున్నారు, వస్తున్నారు. ఇంకా మాది ఇంకా మమ్మల్ని ఇంకా పిలుస్తారేమని చెప్పి అట్లనే కూర్చున్నాము. సో ఆయన మాటల్లో మాట ఏమో టైం ఎంత అయిందని అడిగిండు. నేను పక్కనే ఉన్నా కాబట్టి సరే టైం ఇట్లా ఇంత అయింది సార్, మధ్యాహ్నం 3:30 ఎంత అవుతుండే, టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు. 3:30 అవునా, 3:30 అవుతుందా. నేను ఇప్పుడు మార్నింగ్ 9కి వచ్చిన. ఫిలింకి ఆడిషన్ కాబట్టి టైం పడుతుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అని చెప్పి ఆయన అన్నారు. అవును సార్, టైం పడుతుంది అని చెప్పి నేను కూడా అన్నా. పెద్దోళ్ళు కదా, ఏం మాట్లాడడానికి రాదు వాళ్ళు. సో అట్లా మాటల్లో చెప్పి ఏమో నువ్వు ఆర్టిస్ట్ అంటే లేదు సార్, ఇట్లా నేను ఏడీగా జాయిన్ కావడానికి వచ్చిన ఛాన్స్ కోసం అని చెప్పి అంటే, అవునా, యంగ్ ఫిలిం మేకర్స్ కదా మీరు అందరూ, చేయాలి సినిమాలు చేయాలి మంచిగా, కొత్త డైరెక్టర్స్ కావాలి ఇండస్ట్రీకి అని చెప్పి ఆయన పాజిటివ్గానే మాట్లాడిండు. సో అట్లా మాటల్లో నేను ఇంకా కొద్దిగా చనువు తీసుకొని, సార్ ఎప్పుడు వచ్చింది సార్ ఇండస్ట్రీకి, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు వచ్చి అని చెప్పి నేను ఆయనకి జస్ట్ అడిగిన. ఆయన లిటరలీ మా ఏజ్లో అంటే అంటే ఒక 3-4 years, 22 or 23 అంటే ఆయన ఏజ్లో, ఆ ఏజ్లో ఆయన ఇండస్ట్రీకి వచ్చిందంట. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనకి ఏ సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ కూడా రాలేదంట. ఒక్క సినిమాలో కూడా ఏ లీడ్ క్యారెక్టర్ రాలేదంట. సో నేను అడిగిన, సార్ ఒక లీడ్ క్యారెక్టర్ ఎందుకు రాలేదు, మీరేం ఛాన్సెస్ కోసం ట్రై చేయలేదంటే ఆయన ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో లేకపోతే అదర్ స్టేట్ ఫిలిం ఇండస్ట్రీలో ఆయనని ఎక్కని ఆఫీస్ మెట్లు లేవంట. ఏ ఆఫీస్ గురించి అడిగినా చెప్తానమ్మా నేను, ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ఏరియాలు ఉంటాయి, మద్రాస్ కానీ, బాంబేలో కానీ, మన తెలంగాణలో కానీ, అప్పుడున్న పాత డైరెక్టర్స్ నుంచి ఇప్పుడున్న కొత్త డైరెక్టర్స్ వరకు ఆల్మోస్ట్ అందరినీ కలిసేసిన నేను డైరెక్టర్స్ని. కలవని డైరెక్టర్ అంటూ లేడు. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు హీరోలాగానే చేద్దాం, మనం చేస్తే హీరోలాగానే చేయాలి, ఓన్లీ మెయిన్ లీడే, ఇంకేది చేయకూడదు అని చెప్పి నేను అట్లా అప్రోచ్ అవుతుండే అందరినీ. సో మధ్యలో కొన్ని ఓకే అయ్యి ఫిలిమ్స్ షూటింగ్ వరకు వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. సో అట్లా నాకు తెలియకుండానే దాదాపు 45 years టైం గడిచిపోయింది. నేను ముసలోని కూడా అయిపోయినా, ఇంతవరకు ఏ సినిమాలో ఛాన్స్ కూడా రాలేదు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే మీకు షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి ఆ స్కోప్ ఉంది, సోషల్ మీడియా ఉంది. మాకు ఆ కాలంలో ఏం లేవు. జస్ట్ మేము ఒక జేబులో ఒక ఫోటో పెట్టుకొని పోవాలి ఆల్బమ్ లాగా. అది చూసి వాళ్ళు వీళ్ళు సరిపోతారా లేదా అని చెప్పి సెలెక్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఈజీ ఉంటుంది.
మన టాలెంట్ని చూపించుకోవడానికి. అప్పుడు లేదు మాకు అదే అని చెప్పి ఆయన పాకెట్లో ఉన్న ఫోటో ఉంటుంది, పోర్ట్రేట్ ఫోటో. లైక్ మీరు నమ్మరు, మస్తున్నాడు ఫోటోలు అసలుకి. ఈ మనం పోయి ఈ జనరేషన్లో పుట్టినాం, కానీ ఒకవేళ నేను ఆ జనరేషన్లో ఉంటే ఆయన మళ్ళీ ఒక సూపర్ స్టార్ అవుతున్నానేమో, అంత మంచిగా ఉన్నాడు ఆ ఫోటోలో ఆయన. లైక్ అప్పుడే ఒక మంచి హాలీవుడ్ లాంటి జాకెట్ వేసుకొని, ఒక బుల్లెట్ టైప్ బైక్ బాగా ఖర్చు పెట్టి ఒక ఫోటో తీపించుకున్నాడు ఆయన. ఆ ఫోటో ఆయన జేబులో నుంచి ఒక్క మడత లేకుండా తీసిండు. ఆ మడత లేకుండా ఫోటో పెట్టుకున్నాడంట ఆయన. ఫోటో చూపిస్తున్నాడు, సూపర్ ఉన్నాడు అసలుకి. లైక్ మంచి హైట్, 6 దగ్గర ఉంటాడు, మంచి హైట్, కలర్, లుక్. ఆ ఫోటో తీసిన ఆయన కూడా సూపర్ తీసిన ఫోటో. బట్ ఆయన అన్ని ఇయర్స్ నేను లీడ్ రోల్ చేయాలి, లేకపోతే నాకు మంచి క్యారెక్టర్స్ పడాలి, ఓన్లీ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లోనే చేయాలి అని ఒక ఏమంటారు అంటే తప్పేం కాదు చేయాలనుకోవడం అట్లా. బట్ దానికే స్టిక్ అని ఉన్నాడు ఆయన అన్ని ఇయర్స్, దాదాపు ఒక 30 years వరకు. అంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఆయన పెళ్ళి చేసుకోలేదు, ఆయనకి ఫ్యామిలీ లేదు, ఎవ్వరు లేరు, అన్నీ అవాయిడ్ చేసేసి ఓన్లీ ఇదే జస్ట్ సినిమా అనే ప్యాషన్తో ఆయన దాదాపు 45 years ఎబో గడిచిపోయినాయి ఆయన ఇయర్స్. జస్ట్ సినిమా మీద పిచ్చి, ఇగో మనలాగా మీలాగా నాలాగా. సో ఆయన చెప్పింది ఏంటంటే, అమ్మ నేను లైఫ్లో చాలా తప్పు చేసిన, వచ్చిన ఆపర్చునిటీస్ని వేరే క్యారెక్టర్స్ చాలా వచ్చినాయి, హీరోస్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ, లేకపోతే మంచి మంచి రోల్స్, నెగిటివ్ రోల్స్ కానీ అన్నీ వచ్చినాయి. బట్ నేను కేవలం ఇదే చేయాలి, ఇట్లనే చేయాలని చెప్పి కూర్చున్నందుకు నా బదులు వేరే వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి యాక్టర్స్ అయినరు, మంచిగా వాళ్ళకంటూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ అరేంజ్ అయినాయి. కానీ మన దగ్గర ఏం లేక అది నేను చేయలేనందుకు రాలేకపోయింది ఏ ఛాన్స్ ఇప్పటివరకు నాకు. ఒకవేళ అప్పుడు నేను తీసుకొని ఉంటే మేబీ నాకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుందనేమో, ఒక బెటర్ లైక్ అందరిలాగా నేను కూడా ఇండస్ట్రీలో నా ఫేస్ తెలుస్తుండేనేమో అని చెప్పి ఆయన లైక్ ఫీల్ అని కాదు, లైక్ ఇప్పుడు మనం ఒక శిల్పాన్ని కొట్టి ఏమంటారు లైక్ దానికి పెయిన్ లేకుండా పోతుంది చూసినరా, లైక్ నాకు చెప్పడానికి వస్తలేదు. సో లైక్ ఆయన స్మైల్లో తెలుస్తుంది అది. బట్ ఆయన ఇప్పటికీ కూడా అన్నీ 70 years ఉన్నాయి, లిటరల్గా ఆయన చేతులు ఇట్లా వణుకుతున్నాయి, నడవడానికి కూడా వస్తలేదు ఆయనకి. సో ఆయన ఇప్పటికీ కూడా ఆ మిస్టేక్ని కవర్ చేసుకోవడానికో, లేకపోతే సరేలైతే ఇప్పటికైనా ఏదో ఒక క్యారెక్టర్ చేద్దాం, మనం మంచిగా కనిపిద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఎక్కడో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కనో ఎక్కడనో చేస్తున్నాను అని చెప్పి నాకు. సో గివ్ అప్ ఇవ్వద్దు అమ్మ ఇప్పుడు లైఫ్లో. అండ్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే వదులుకోవద్దు, దొరికింది తీసేసుకొని వెళ్ళిపోండి, ఫాస్ట్గా ఉండండి. సో జస్ట్ ఇట్లా చెప్తున్నా నేను కూడా. అంటే లైక్ ఉంటారు కదా, యంగ్స్టర్స్ ఉంటారు కదా, మీరు కూడా నాలాగానే అప్పట్లో వచ్చిన వాళ్ళు కాబట్టి, సో మీరున్నారు కాబట్టి నన్ను మీలో చూసుకుంటున్నాను నేను, అందుకోసం ఈ సజెషన్ ఇస్తున్నా అని చెప్పి చెప్పిండ్రు. ఆయన లైఫ్ టైంలో దాదాపు 70% మొత్తం జస్ట్ సినిమా కోసమే బతికిండు ఆయన. మొత్తం ఆయన సగం జిందగీ కాదు, మొత్తం జిందగీ మొత్తం సినిమా కోసమే బతికిండు. సో ఆయన ఇట్లా చెప్పిన తర్వాత లైక్ మన ఫ్యూచర్ ఏంది తర్వాత ఇన్లాగ్ అవుతుందా అనే ఒకటి థాట్ ఉంటుంది కదా. అప్పుడు ఆయన దాదాపు 45 years ప్లస్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడంటే అది పెద్ద టైం అసలుకి. ఒక ఆయనకున్న లైఫ్ మొత్తం ఇండస్ట్రీకే కేటాయించేసింది ఆయన. సో ఆయన అట్లా మాట్లాడేసిన తర్వాత నేను ఆయనకి ఏదైనా రోల్ అనిపించింది నాకు, అరే ఇంత ప్యాషనేట్ ఉన్నారు కదా, మనం ఒకవేళ ఏదైనా తీస్తే ఖచ్చితంగా నాకు చెప్పాలని చెప్పి నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నా. ఇంకా వేరే మూవీస్కి చిన్న వర్క్ చేసిన తర్వాత ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒక సర్టెన్ టైం అదే ఈ స్క్రిప్ట్ క్యాస్టింగ్ కాల్ ఇస్తున్నా, అదే ఈ స్క్రిప్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన నెంబర్ తీసుకున్నప్పుడు ఒకరోజు కాల్ చేసిన. ఫస్ట్ కాల్ ఆయనకే చేసిన, ఎవరికి చేయలేదు అసలుకి. చేసి సరే ఇట్లా కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేసి
సార్ అదే ఎవరో వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి ఎవరు కావాలమ్మా అని అడిగితే సార్ ఇట్లా సార్ కావాలని అంటే నేను లేరమ్మా ఆయన 1 year బ్యాకే చనిపోయారు హెల్త్ ఇష్యూ వల్ల అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముని కొడుకు కాల్ కట్ చేసిండ్రు. చనిపోయిండు ఆయన. దాదాపు 70 years వచ్చినాక కూడా ఆయనకు నడవడానికి ఓపిక లేకున్నా కూడా ఆఫీస్లో చుట్టూ తిరిగి ఛాన్సెస్ కోసం వెతుకుతూ సో అదే జర్నీలో చనిపోయిండు ఆయన. ఇది కొంచెం ఒక సినిమా కథలాగా ఉంటుంది కానీ బట్ యాక్చువల్గా అది ప్రాక్టికల్గా జరిగింది అది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కానీ మీకు తెలిసిన సర్కిల్లో కానీ లైక్ మేము ప్రాపర్గా ఈ క్యారెక్టర్స్నే చేస్తాం కానీ లేకపోతే మేము పెద్ద ప్రొడక్షన్ హౌస్లోనే చేస్తాం, పెద్ద హీరోల పక్కలనే చేస్తాం అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయి ఉంటారు. అది తప్పు కాదు, ఖచ్చితంగా తప్పు కాదు, చేయాలి కూడా. బట్ మీరు అక్కడ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ప్రూవ్ చేసుకొని ఉండాలి కదా. పక్క నుంచి ప్రూవ్ చేయకపోయినా మీకు మీరైనా ప్రూవ్ చేసుకోవాలి. నేను ఒక బెటర్గా యాక్ట్ చేస్తా, లైక్ ఏ స్క్రిప్ట్ ఇచ్చినా చేయగలుగుతా, క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతా అనే కాన్ఫిడెంట్ మీకు ఉండాలి. అది ఉంటుంది కూడా అందరికీ, తప్పుగా ఏం అంటలేను నేను. బట్ ఇప్పుడు లైక్ నేను చాలామంది ఆర్టిస్ట్లను అప్రోచ్ అవుతుంటా, వాళ్ళు లైక్ హై ఎక్స్పెక్టేషన్స్తోనే ఉంటారు. పెద్ద కెమెరాలు అనుకుంటారు, లేకపోతే ఆహా దీంతో తీస్తున్నారా దాంతోనే తీస్తున్నారా ఇట్లుండాలి అని చెప్పి చెప్తారు. లైక్ మాలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి మేము ఉన్న దాంతోనే బెస్ట్ క్వాలిటీ అనేది ట్రై చేస్తాం మ్యాక్సిమం. అంటే మాకు అయిన దాంట్లో కాని దాంతో మనం ఏం చేయలేము. సో మాకున్న దాంట్లో మేము ఒక బడ్జెట్ అనుకొని అందులో ఎంత అయితే అంత ఆర్టిస్ట్కి ఏదన్నా హెల్ప్ కావాలంటే సో దాంట్లో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే లైక్ పర్టికులర్గా ఉండొద్దు, అనే ఉండిపోతారు. లైక్ వచ్చిందని ఇప్పుడు మాతో వర్క్ చేస్తే మా గ్రూప్లోనే ఒక 10 members తెలుస్తారు. ఆ 10 members ఇంకొక ప్రాజెక్ట్ చేస్తే అప్పుడు అక్కడ పరిచయం అవుతారు మీకు. సో ఇట్లా మీ సర్కిల్ని మొత్తం పెంచుకుంటూ పోవాలంటే మీకు ఏదో ఒక రోజు మంచి ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక ఫ్రెండ్ నుండి కానీ టీమ్మేట్ నుండి కానీ ఖచ్చితంగా వస్తుంది. సో రైట్, సో అది సో లైక్ నాకు ఆయన అట్లా చనిపోయిన అన్నప్పుడే కొంచెం అయ్యో మన దాంట్లో క్యారెక్టర్ ఉండే కదా, మంచిగా ఆయనకి చిన్నటని బాగా చేస్తుండే కదా క్యారెక్టర్ అనే ఒక లైక్ అనిపించింది, పాపం అనిపించింది. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడల్లా నాకు ఈ ఇందిరానగర్, కృష్ణానగర్ గడ్డల దగ్గర జూనియర్ ఆర్టిస్ట్ లాగా పోతుంటారు కదా, మీరు ఏ సినిమాకి పోయినా తీసుకుపోయినో బ్యాక్గ్రౌండ్లో తీసుకుపోయి నిలబెడతారు. అట్లా ఆయన లైఫ్ జర్నీ కూడా అట్లనే అయిపోయింది కదా. మీరు పోతారు కదా డైలీ. ఇప్పుడు ఇట్లా పోయేటోళ్ళు కాస్టింగ్ కాల్స్ పెడితే కానీ ఏదైనా పెడితే కానీ అఫ్కోర్స్ మేము పేమెంట్స్ చేయలేము, బట్ క్యారెక్టర్స్ ఉంటాయి. మాకు క్యారెక్టర్స్ చేసే ఆ క్యారెక్టర్ని చేయగల ఆర్టిస్ట్ కావాలి. వి వాంట్ ఎక్స్ప్లోర్ కంటెంట్. పైసలు వస్తాయి, మనం అందరం కలిసి చేస్తేనే కదా ప్రొడ్యూసర్స్ వస్తారు. ప్రొడ్యూసర్స్కి టాలెంట్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు ప్రొడ్యూసర్లు. బికాస్ ఎందుకంటే కంటెంట్ బాగుంటే జనాలు చూస్తారు. జనాలు చూసే కంటెంట్ ఎవరైతే తీస్తారో వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ఛాన్సెస్ ఇస్తారు. లాజికే కదా. సో అట్లా నేను కాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు చాలామంది ఆ పేమెంట్ లేదా మేము మాకు జూనియర్ ఆర్టిస్ట్గా పోతేనే ఒక 2000 ఇస్తారు రోజుకి. తెలుసు మాకు తెలుసు ఇందిరానగర్, కృష్ణానగర్లో మేము కూడా ఉన్నాము. బట్ దానివల్ల ఏంటంటే అలవాటు అయిపోతారు, మొత్తం దానికే అలవాటు అయిపోతారు. మీరు ఏ క్యారెక్టర్స్ డబ్బుల మీద పడిపోతున్నారు మొత్తము. అంటే నేను చూసిన కాడికి అందరు కాకపోవచ్చు, అండ్ స్టిల్ డబ్బులు తీసుకుంటూ కూడా ఫ్రీగా చేయడానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే సినిమాలు చేసుకుంటేనే అంటే మాకు తెలిసిన సర్కిల్లో. బట్ వాళ్ళ డబ్బులు ఫైనాన్షియల్గా అందరికి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పైసలు మీకు, మీ ఫ్యామిలీకి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి మీరు చేస్తుంటారు. బట్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు మంత్లీలో 26 days సినిమాలకు పోండి, పని చేసుకోండి. జూనియర్ ఆర్టిస్ట్గానే చేసుకోండి, పరిచయాలు పెంచుకోండి, అంత బాగానే ఉంటుంది. 4 days
మాలాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఇవ్వండి, క్యారెక్టర్స్ వస్తాయి. లైక్ మీకు మీకు నైటే సూపర్ స్టార్లో మేము చేయం మేము, బట్ లైక్ మీరు చెప్పుకునే క్యారెక్టర్స్ ఇస్తాం మేము, ఓకేనా. సో అట్లాంటి చెప్పుకునే క్యారెక్టర్స్ వల్ల మీకు యూజ్ ఉంటుంది. అరే నేను ఈ సినిమా చేసిన, ఈ క్యారెక్టర్ చేసిన, ఫలానా డైరెక్టర్ దగ్గర చేసిన అని మీకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు జూనియర్ ఆర్టిస్ట్గా పోయిన ఎందుకు పోతారు? చెప్పడానికే కదా, అరే నేను ఈ ఫిల్మ్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా ఉంటా చూసుకోరా అని చెప్పి మీ ఫ్రెండ్కి చెప్పి థియేటర్కి పంపిస్తారు కదా. డైలాగులు లేవారా నీకు అని అడుగుతాడు. ఎన్ని దినాలు చేస్తావారా ఇట్లనే జూనియర్ ఆర్టిస్ట్ లేక అని అడుగుతారు. మీరేమో పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గరనే సినిమాలు చేయాలని అనుకుంటారు. మాలాంటి యంగ్స్టర్స్ చేస్తామంటే రారు. వచ్చేటోళ్ళు ఉన్నారు, చాలా తక్కువ. మాకు ఈ ఫెసిలిటీ కావాలి, ఆ ఫెసిలిటీ కావాలి అని చెప్పి చెప్తుంటారు. సో రైట్, ఇప్పటికే టైం డ్యూరేషన్ పెరిగిపోయింది వీడియోది. సో రైట్, మేము ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీస్తున్నాం. సో దానికి మాకు ఆర్టిస్టులు కావాలి. సో అందుకోసమే సో ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే సో అంటే అందరికి తెలిసినవి, బట్ షేర్ చేసుకోవాలనిపించింది నాకు. సో మేము ఒక ఇండిపెండెంట్ ఫీచర్ ఫిలిం, థియేట్రికల్ కాదు, బట్ స్పెషల్ స్క్రీనింగ్ వేపిద్దాం అనేది మాకు ఇప్పుడు ఉన్న ఇనిషియల్ థాట్ ఉంది అది. సో చూద్దాం ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ ఏమైంది అనేది చూద్దాం. సో మాకు మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులు కావాలి. సో ఏజ్ వచ్చేసి 10 to 15 మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి, అండ్ 30 to 50 మేల్ ఫీమేల్ ఆర్టిస్ట్ కావాలి. సో ఈ ఫిలిం షూటింగ్ మొత్తం మనకు మహబూబ్నగర్ పక్కన నారాయణపేట అని ఉంటుంది, కర్ణాటక బార్డర్లో. సో మా డిస్ట్రిక్ట్లో జరుగుతుంది మొత్తం షూటింగ్ అంతా. సో అక్కడ మీకు ఫుడ్, అకామిడేషన్ మేమే చూసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒకటి పెట్టుకొని వస్తే చాలు, హ్యాపీగా క్యారెక్టర్ చేసుకొని మీరు మళ్ళీ రిటర్న్ కావచ్చు. అండ్ ఇది మొత్తం తెలంగాణ యాసెంట్తో ఉంటుంది, అంటే మా సైడ్ ఉన్న యాసతోన నడుస్తుంటుంది. సో తెలంగాణ ఎవరైతే ప్రాపర్గా మేము అంటే చెప్తే లైక్ మనం యాక్టింగ్ మేము చేసి చూపిస్తేనే చేయగలుగుతాం, డైలాగ్స్ చెప్పగలుగుతాం అనుకునే వాళ్ళు 9347449171 అనే నెంబర్కి మీ ప్రొఫైల్ని 1 minute తెలంగాణ యాసెంట్తో ఉన్న వీడియోని మాకు షేర్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను నెంబరు 9347449171. ఈ నెంబర్కి వాట్సాప్ కాల్స్ ఎత్తమని కాదు కానీ, బట్ మీరు వాట్సాప్ చేయండి. సో దాని ద్వారా మీకు కాంటాక్ట్ కానీ ఈజీగా ఉంటుంది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కాంటాక్ట్ కండి. అండ్ ఇట్లా వీడియో పెట్టడానికి ఆపర్చునిటీ ఇచ్చిన సూర్య సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ ఫిలింకి ఈ సినిమాకి ఏం సంబంధం లేదు, మేము పర్సనల్గా చేస్తున్నాం కాబట్టి. సో సార్ని రిక్వెస్ట్ చేసి సో ఈ వీడియో పెడుతున్నా నేను. సో ఇది సినిమా రూల్స్కు ఇందులో ఏముండవు, సో ఆ రూల్స్ ఉంటాయి అనుకొని వచ్చారు, బట్ నో, ఇది మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తున్నాము పర్సనల్గా చిన్న టీం అయ్యి. సో యా, వచ్చే వాళ్ళందరికీ వెల్కమ్, హ్యాపీగా వచ్చి చేసుకొని పోండి. క్యారెక్టర్స్ వెయిట్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ.